అంటే కొంతమంది అధికారులు కుమ్మక్కైనా అదొక పెద్ద వ్యవస్థ కదా శ్రీరామ్ గారు. అంటే మొత్తం పైనుంచి కింద దాకా కూడా తిరుమలలో ఒక ప్లాన్ ప్రకారం అన్యమతస్తుల్ని జాయిన్ చేసి ఆ, ఎక్కడా కూడా వీళ్ళు ఏం చేసినా కూడా మాట్లాడకుండా కొంతమందిని బెదిరించి కొంతమందిని ఏమో అన్యమతస్తులను పెట్టడం ద్వారా ఎవ్వరూ కూడా వ్యతిరేకించకుండా వీళ్ళు ఏ పని చేసినా కూడా వ్యతిరేకించరు, బయటికి రాదు. అదే. అట్లా తయారు చేశారు. అనేకమైన కంప్లైంట్లు మాలాంటి వాళ్ళని చేసినా కూడా అప్పట్లో ఏ చర్యలు ఏమి జరగల. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు మొదలైనాయి. ఈ రోజు ఒక్కొక్కటి ఆ రోజు జరిగిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. నిన్న ఎవరో వేరే ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి అతను కూడా, ఆయన ముస్లిం ఆయన ఉమ్, ఆయన ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఇందులో జంతు అవశేషాలు ఉన్నాయని కూడా రిపోర్ట్ ఉంది అని చెప్పారు. నేనైతే చదవలేదు. ఒకవేళ అది కూడా కనుక జరిగి ఉంటే కనుక ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి అప్పుడు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవించాలి. ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇది పాపానికి పరాకాష్ట. ఇప్పుడు దేవుడి దగ్గరనే దేవుడికి మామూలుగా ఏదో వేరే వేరే అంశాల్లో ఏదైనా కల్తీ చేశారంటే కక్కుర్తి పడ్డారు అనుకోవచ్చు. దేవుడికి నైవేద్యం పెట్టే లడ్డూలో ఈ కల్తీ చేశారంటే సరే, మనుషులకు పెట్టడం సంగతి వదిలేండి. దేవుడికి కూడా అదే కల్తీ నెయ్యితోటి ప్రసాదం తయారు చేసి ఆయనకి నివేదన చేశారు. దేవుడికి కల్తీ నెయ్యితోటి తినిపించారు. ఒకవేళ అవశేషాలు ఉన్నది వాస్తవం అయితే ఆ జంతు అవశేషాలు ఉన్న దాంతో భగవంతుడికి తినిపించారు అంటే ఏ స్థాయి పాపం చేసుకుంటారు వీళ్ళు? వాళ్ళు ఊహించుకోండి. అసలు అంత పాపం అనేది, పాపాల గురించి మనం ఒక చిట్టా తీస్తే ఇది ఏ స్థాయి పాపం అవుతుంది అనేది అసలు ఆలోచించండి. ఉమ్. అసలు అక్కడ 7 కొండలు కాదు 2 కొండలు అన్న వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో మనం చూసాం. పావురాల రెక్కల చప్పుళ్ళన్నీ కూడా మనందరం విన్నాం. ఇప్పుడు దానికన్నా ఇది ఇంకా అసలు దేవుడికి ఏకంగా విష పదార్థాన్ని తినిపించేశారు, పసిపిల్లలకి తినిపించేశారు, గర్భిణీలకు కోట్ల మంది కదా, తినిపించేశారు, కోట్ల మంది ముసలి భక్తులు కదా. వాళ్ళకి తినిపించేశారు, కోట్ల మంది భక్తులు అందరికీ తినిపించేశారు అంటే ఇది ఏ స్థాయి పాపం? ఇప్పుడు అందుకనే కొంతమంది నిన్న నాతో ఎవరు మాట్లాడుతూ చెప్తున్నారు, ఆంధ్రికాకి మాట్లాడుతూ 3 రాష్ట్రాల్లో ఏవో ప్యాలెస్ల మీద ఇప్పుడు రాబందులు రెక్కల చప్పులు వినబడుతున్నాయండి ఆ చుట్టుపక్కల అని చెప్తున్నారు. అలాగే కొంతమంది బర్త్ సర్టిఫికెట్లలో క్రిస్టియన్ అని నుండి బయట మాత్రం నేను అన్నిసార్లు మాలేశాను, అయ్యప్ప మాలేశాను, ఇన్నిసార్లు అయ్యప్ప మాలేశాను, తెల్లారు లేస్తే నేను ఇంట్లో నుంచి నల్లావుని చూస్తే తప్ప ఎదురొస్తే తప్ప నేను బయటికి రానని హిందువుల్ని మభ్య పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గర, అలాగే ఈ అసలు ఈ వెంకటేశ్వర స్వామి ఏముంది, ఇదంతా రాయి రప్ప అన్న ఇళ్ళ దగ్గర అంతా కూడా రాబందుల రెక్కల చప్పుళ్ళు వినపడుతున్నాయని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. మరి ఎంతవరకు చూడాలి. ఎందుకంటే ఈ గతంలో కూడా చూసాం మనం. రాముడిని తిట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? నేను చాలాసార్లు చెప్పాను, నాన్న వద్దు నువ్వు అలా మాట్లాడకపోని చెప్తే ఏదో టీవీల్లో బాగా చూపిస్తున్నారు అని చెప్పి రాముడిని తెగదిట్టాడు ఒకతను. తిడితే మా వాళ్ళందరికీ అసలు హిందువులందరూ కూడా వార్నింగ్ ఇచ్చి నువ్వు ఎక్కడ కనపడిన ఊరుకో అబ్బాయి అంటే 3 రాష్ట్రాలు తిరిగాడు. అటు పరిగెట్టాడు, ఇటు పరిగెట్టాడు, అన్ని పరిగెట్టాడు. చివరికి ఒక చాట కార్ యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ కళ్ళు పోయినాయి. కళ్ళు పోతే ఆ రోజున్న మా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 14 లక్షలు ఇచ్చి మరి అతను రక్షించే కార్యక్రమం ప్రయత్నం చేసింది. అయినా కూడా రక్షించలేకపోయారు. కళ్ళు పోవడం మాత్రమే కాదు, ప్రాణాలు కూడా పోయింది. అందువల్ల భగవంతుడు ఎప్పటికప్పుడు క్లియర్ గా చెప్తున్నాడు, నా జోలికి రాబడకండి అబ్బాయి, హిందూ ధర్మం జోలికి రాబడకండి అబ్బాయి, వస్తే గనక మీ పరిస్థితులు అవుతాయి అని చెప్తున్నా కూడా, మన ఎదురుకుండా కళ్ళ ఎదుట సాక్ష్యాలు కనబడుతున్నా కూడా ఇంకా కూడా మేము పాపాలు చేస్తాం అంటే మరి అంటే రాబందులు ఇప్పుడు రెక్కల ఒకటి ఉంటుంది చప్పుళ్ళు కదా, ఎన్ని ఖచ్చితంగా నేరాలు చేసేవాళ్ళ కన్నా శ్రీరామ్ గారు ఎక్కడో పాప భీతి అంటారు కదా, కొంచెం ఎక్కడో భయం ఏదో ఉంటుంది అంటారు కదా, మరి అవేమి లేవా 5 ఏళ్ల పాటు చేసినప్పుడు వీళ్ళకి? ఏముంటుంది? వాళ్ళు మతం మారిన వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం ఉండదు. ఆ దేవుడే రాయి రప్ప అనుకున్న వాళ్ళకి రాయి రప్పకి ఏ నెయ్యి పెడితే ఏంటి, జంతువుల నెయ్యి కలిసిన నెయ్యి పెడితే ఏంటి, జంతువుల మరి అవశేషాలు వాళ్ళు కలిసిన వాళ్ళు నెయ్యి పెడితే చైర్మన్లుగా ఏంటి, దేవుడి వెలగబెట్టారు. తరపున అందరూ చూస్తూ కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు 5 ఏళ్ళు. ఏం చేస్తారు? మరి తప్పు చేసేసారు కదా, తప్పు చేసేసారు. ఆ తప్పు జరిగిన దానికి ప్రతి ఒక్కరు అనుభవించవలసిందే. ఆ తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ లడ్డు తినిపించాడు కదా దేవుడు. మీరు ఇలాంటి వాడిని తీసుకొచ్చి మా దగ్గర చైర్మన్ గా పెడతారా మీరు అని చెప్పి
అదే కల్తీ లడ్డూలు అందరికీ తినిపించాడుగా భగవంతుడు వీళ్ళ చేతులతోటి. అనుభవించారు, అందరూ అనుభవించాం మనం, నాతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఆ లడ్డు ఏదో సందర్భంలో అందరూ తిన్నవాళ్ళమే. ఎవరో ఒకళ్ళు వెళ్తే ప్రసాదం ముందు తీసుకు తిన్నవాళ్ళమే చేతిలో కదా. పెడతారు, తింటాం కళ్ళకద్దుకుని. ఆ మరి తప్పదు, మరి తప్పు జరిగిపోయింది, తప్పు జరిగినప్పుడు శిక్ష అనుభవించవలసిందే. నాతో సహా మీతో సహా ప్రతి ఒక్కటి శిక్ష అనుభవించవలసిందే. అనుభవించేసాం ఆ రోజు. నాకు దగ్గో జలుబో తుమ్మో ఇంకోటి ఏదో ఒకటి వచ్చి ఉంటుంది నాకు. మరి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అనుభవించరా? వచ్చి ఉంటుంది. కాదు వాళ్ళు అనుభవించరా శిక్ష? ఈ 36 మందిలో వాళ్ళ పేర్లేవి? అదే ఆ పేర్లు టెక్నికాలిటీ అండి. అందుకనే నేను చెప్తున్నా, టెక్నికాలిటీ. గవర్నమెంట్ టెక్నికల్ గా చేసే వాటిల్లో కొంతమంది రాజకీయ నేరస్తులందరూ తప్పించుకుంటున్నారు ఈ మధ్య నెక్స్ట్ కాలంలో. విద్యాసాగర్ గారు ఈ రోజు అడ్వకేట్ ఇక్కడ, అప్పన్న ఆయన కూడా గురించి అడుగుతా. ఒక్క నిమిషం, అప్పన్న గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అప్పన్న అనే అతని గురించి మాట్లాడుతున్నారు. అప్పన్నకి సంబంధించి నిన్న మళ్ళీ ఇంకొక అదే డిబేట్ లో వేరే డిబేట్ లో మాట్లాడుతున్న సందర్భంలో వచ్చింది ఏంటంటే, ఈ రోజున్న కూటమిలో కూడా ఈ అప్పన్నకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓహో, ఒక గతంలో ఒక ఆయన ఎంపీ గారికి డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఒక మంత్రికి సంబంధించిన పేషీలో ఇతనేదో కీలకంగా ఉన్నాడని చెప్పి నన్ను డిబేట్ లో వచ్చింది. ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చేస్తే గనక అక్కడ ఏ శిక్ష అయితే పడిందో వాళ్ళకి ఏ శిక్ష అయితే పడిందని చెప్తున్నాము, ఇక్కడ ఇలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం లేదండి. దేవుడికి ప్రభుత్వాలతోటి, నాయకులతోటి, పార్టీలతోటి సంబంధం లేదు. ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష చేస్తాడు. ఆ అప్పన్న ఎక్కడ తిరుగుతున్నాడో అతన్ని కనుక సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వంలో కూడా శిక్ష అనుభవిస్తారు. జాగ్రత్త పడండి అని చెప్పి ఈ రోజు హిందువులందరూ చెప్తున్నారు. మీకు క్లియర్ గా చెప్తున్నాం. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఎవరైతే కళ్ళు పోయి తర్వాత పోయినా అతనికి క్లియర్ గా చెప్పాం, బాబు తప్పు చేస్తున్నావు, నీకు శిక్ష పడుతుందిరా బాబు అని చెప్పిన తర్వాత కూడా అతను వినకపోబట్టి శిక్ష పడింది. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, గతంలో చెప్పాం, గతంలో ఇంకా పావురాలు కొట్టడం కూడా జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నాం, జాగ్రత్త పడండి అబ్బాయి అని చెప్పి వినలా. 5 సంవత్సరాలు చెప్పాం, వినలా. ఖచ్చితంగా శిక్ష అనుభవించవచ్చు. సరే కాదు శ్రీరామ్ గారు, ఒకటి దేవుడు శిక్షిస్తాడా అది ఓకే తర్వాత, కానీ ముందు మనకు వ్యవస్థలు ఉన్నాయి కదా, ఆ వ్యవస్థల ప్రకారం ప్రజల ముందు సమాధానం చెప్పి నిలబడాలి కదా న్యాయస్థానాల ముందు. రాజకీయ నాయకులు ఇప్పుడు అందరికీ భయం అదే. ఎక్కడ మీరు ఏ కేసు తీసుకోండి, రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి కేసుని గతంలో జరిగిన తప్పులన్నీ సరిచేద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రతి కేసు దగ్గర చూడండి, ఇదిగో ఇంకేముంది, అక్కడికి ఏదో వెళ్ళిపోతుంది, మెయిన్ బాస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటాం. అది వెళ్ళదు, ఏ కేసు వెళ్ళట్లా. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకుంది. మన చట్టాలను అదే ఎందుకు వెళ్ళట్లేదు అడుగుదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మీరు అన్న పాయింట్ అడుగుతా మా విద్యాసాగర్ గారిని. విద్యాసాగర్ గారు, ఒక బ్రేక్ తర్వాత కేసులన్నీ చివరికి వస్తున్నాయి, విచారణ తుదిదశకు వస్తున్నాయి, కానీ అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అన్నారు శ్రీరామ్ గారు.